సెక్షన్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బాగా అనిపించారు, ఎవరి పర్ఫార్మెన్స్ అంతగా సో ఉంది అనిపించింది. కొంతమంది బాగా అనిపించింది, కొంతమంది ఏంట్రా వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారా జడ్జిలా అన్నట్టు అనిపించింది. సరే, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరిది బాగా అనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే రాజకుమారి స్టోరీ అయితే అస్సలు చాలా మందికి అమ్మాయి ఇన్స్పిరేషన్. అసలు చాలా మంది ఆడవాళ్ళకి అమ్మాయికి ఫస్ట్ పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ నువ్వు కొంచెం నల్లగా ఉన్నావు అని చెప్పేసి ఆ అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయికి ఇంకొక పెళ్లి చేశారు. ఆ పెళ్లి అయిన తర్వాత 3 పిల్లకాయలు పుట్టారు. ఆ హస్బెండ్ ఏమో బాధ్యత లేకుండా ఉన్నారు. ఈ అమ్మాయి ఏమో చాలా బిజినెస్ పెట్టించింది, కానీ అతను ఏమి మారేటట్టు కనిపించట్లేదు. ఈయన కాదు మారాల్సింది, నేనే మారాలా అని చెప్పేసి తనైతే ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసుకొని దాంట్లో రీల్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసింది. అందరూ నల్లగా ఉన్నావు అని చెప్పి అన్న ఈ మామూలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నా కూడా అవన్నీ ఏమి పట్టించుకోకుండా తన గోల్ కి రీచ్ అవుతా వచ్చింది. అలాగే ఒక షార్ట్ ఫిలిం లో కూడా నటించింది. తనకి ఇప్పుడు తన ఎలా ఉన్నావు అని చెప్పిన అన్నారో వాళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే మెచ్చుకుంటా ఉన్నారనమాట. ఆ విధంగా ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకునింది. ఆ ఇల్లు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగింది. ఎలాగో అప్పో చేసి సగం ఇల్లు వరకే కట్టగలిసింది. ఇల్లు ఏమో పూర్తి కాలేదు. అక్కడ హస్బెండ్ ఏమో రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్ అట్లా ఉన్నాడు. అందుకని ఆ అమ్మాయి స్టోరీ మాత్రమే అస్సలు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎంత పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. లైఫ్ అంటే అంతే, పడతాము లేస్తాము, పడతాము లేస్తాము. ఎక్కడ సరే ఆ అమ్మాయి గివ్ అప్ ఇవ్వకుండా బాధపడకుండా ముందుకు పోతా వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ వరకు వచ్చింది. అబ్బా నాకైతే సూపర్ అనిపించింది. ఆ అమ్మాయి చెప్తుంటే నవదీప్ కంట్ల నుంచి కూడా ఇట్లా నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా బిందు మాధవ్ అయితే చెప్పనే వల్ల ఇంకా సరే అని చెప్పి తను హస్బెండ్ చెప్పి ఇదిగో ఇది ఇస్తున్నాను, నీ మనసులో ఉన్నదంతా కక్కే అని చెప్పి ఇచ్చింది చూసావా. అప్పుడు చెప్తా ఉన్నది ఇదైతే చాలా మందికి కనువిప్పు కలిగిస్తుంది. అబ్బా ఏంటి అంటే ఫస్ట్ అత్త మామూలుకి చెప్పడం అనమాట. ఇప్పుడు మీ అబ్బాయి 30 సంవత్సరాలు మారడు, ఆ తర్వాత పెళ్లి చేస్తే మారుతారు అని చెప్పేసి మీరైతే పెళ్లి చేస్తారు. 30 ఏళ్లుగా మారని మీ అబ్బాయి పెళ్లి చేస్తే ఎలా మారుతాడు అని చెప్పి అడిగింది. ఇది మాత్రం సూపర్. అమ్మా నాన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు కూతురు వచ్చేసి అత్తగారింటికి పోయి అత్తగారింట్లో నాకు సరిగా లేదు, నేను అక్కడ ఉండలేకపోతున్నాను అంటే అమ్మా నాన్న సరే అమ్మా మన ఇంటికి వచ్చాయమ్మా అని చెప్పకుండా అక్కడే సర్దుకుపో అంటారు. ఆ అమ్మాయి బాగా భరించలేక అక్కడే చనిపోతాయో నా బిడ్డ చనిపోయింది మా ఇంటికైనా తీసుకొచ్చుకుంటే బాగుండే అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు. అదేదో చచ్చిపోయినప్పుడు ఏడవడం కంటే బతుకున్నప్పుడే కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయిని సేఫ్ గా చూసుకుంటే పోతుంది కదా అని చెప్పి తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చింది. అలాగే నీకు చేతగానప్పుడు పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు, పెళ్ళంటే పడినప్పుడు, పిల్లల్ని బిడ్డల్ని చూసుకోనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడము, ఇంకొక అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి హస్బెండ్ కూడా ఇచ్చి పడేసింది. సూపర్ గా ఇచ్చింది. ఒక్కొక్కరికి వేసుకుంటా వచ్చింది. అబ్బా సూపర్ గా. అలాగే ఆ అమ్మాయి ఎలా ఉండాలా, ఎలా పడుతుంటే ఎలా లేస్తా ఉండాలని చెప్పి మోటివేట్ చేసింది. అబ్బా సూపర్ అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో నాకు ఈ అమ్మాయిది ఇంకొక అమ్మాయి వచ్చింది కదా డిఫెన్స్ చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇద్దరిదే నాకు బాగా హార్ట్ టచింగ్ గా అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. ఇంకా ఏమి అమ్మాయికి గ్రీన్ ఇచ్చేసారు. ఎట్లయినా సరే హౌస్ లో చూద్దాము, నీ కథలో బయటికి రావాలా అని చెప్పేసి అందరూ మెచ్చుకున్నారు. అసలు సూపర్. అసలు ఇంకా అమ్మాయి కప్పు గెలిచినా కూడా ఆశ్చర్యపోబడలేదు. ఎందుకంటే జీవితము చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆ అమ్మాయి పడతా లేస్తా ఎన్ని పాఠాలు నేర్చుకుంటా అనిపించింది నాకైతే. ఈ అమ్మాయితో కొంచెం ఇన్స్పిరేషన్ చూడండి. మీకు ఎలా అనిపించింది? డయానా రాజకుమార్ అయితే వాళ్ళ ఊరికి రాజకుమారే కాదు, ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఆ అమ్మాయి ఎవరు అనేది. సూపర్ అనిపించింది నాకు. చూసారా, ఒక ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ ఏం చేసినా మన కష్టం, మన దాంట్లో కష్టపడితే మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మర్చిపోయే మధ్యలో కూడా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా కూడా అదే దెబ్బలతో రీల్స్ చేసుకుంటామనింది. ఆ 10th క్లాస్ లో ఏదో కుట్టి మిషన్ అయితే నేర్చుకునిందంట, అదే జీవనాధారం అయింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వస్తున్నది అంటే ఆ కుట్టి మిషన్ లో కొట్టుకుంటే ఆ పిల్లల్ని చాకుంటే అయితే డబ్బులు చాలవు. సరే అందుకే ఫేమ్ కోసము డబ్బుల కోసం బిగ్ బాస్ వస్తున్నాను చెప్పింది. దాంట్లో ఏం తప్పు లేదు. ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా మంది నేర్చుకుంటారు. చాలా మంది ఓహో పలానా రాజకుమార్ ఇలా పడితో లేస్తా ఉండింది కదా అని చెప్పి ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారనమాట. సరే అమ్మాయి అయితే బాగుంది. ఇంకా అందరూ గ్రీన్ అయితే ఇచ్చేసారు. అభిజిత్ తో వచ్చేసి ఒక ర్యాప్ వాక్ చేసి చందమామలో మీరంటే నాకు చాలా ఇష్టము, మళ్ళీ పుడతామో ఏంటి, ఐ లవ్ యూ అని చెప్పేసి అభిజిత్ కూడా చెప్పింది. తను కూడా ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నాకైతే సూపర్ అనిపించింది ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్ స్టోరీ అయితే. ఇంకా తర్వాత లాస్ట్ ఒక అమ్మాయి వచ్చింది కదా లయ, నాన్ స్టాప్
నాన్ స్టాప్ గా లోడా 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 మాట్లాడుతూ ఉంది. జడ్జిని కూడా మాట్లాడనివ్వట్లేదు. కాకపోతే ఈ జడ్జిలు ఒకటి ఇదిగో నేను గ్రీన్ ఇస్తాను, బిందుని వేయిస్తా, అవినీతిని వేయిస్తా అట్లా మాట్లాడుకోవేంటి? వాళ్ళకి టాలెంట్ ఉంటే మీరు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇవ్వండి. అంతేగాని ఒక నేను గ్రీన్ ఇస్తే నేను రెడ్డే ఇస్తా, నువ్వు రెడ్ ఇస్తే నేను గ్రీన్ ఇస్తా. మరి బిందు మాధవ్ అయితే రెడ్డే పట్టుకొని ఉంటుంది ఇస్తానని చెప్పేసి. కనీసం మనుషులు లెక్క కూడా పెట్టలేక అని చెప్పినట్టు మనుషులు చేతరించుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ బిందు మాధవ్. ఆమె కూడా కామన్ మ్యాన్ నుంచే వెళ్ళింది కదా. లింగు లింగు అంటే ఒక 4 సినిమాలు ఏమో చేసుకుని ఉంది. అక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్కుపోయింది. అందరూ ఆడపులే ఆడపులే అని చెప్పి జనాలంతా ఓట్లు వేసి ఆమెను విన్నర్ చేసాము. ఇప్పుడు ఆమె బయటకు వచ్చేసి జడ్జిగా ఉండి అందరినీ కసరతా కూర్చుంది. మాక్సిమం మనుషులకి కొంచెం వాల్యూ అన్న ఇవ్వాలి కదా. అదే మొన్న చూసాం కదా, ఉప్పల బాలు నువ్వు వచ్చి ట్రాన్స్జెండర్ అని అడిగింది. అది అడగడానికి తప్పు కదా. అది నోరు ఉంది కదా అని అంత పడితే అంత మాట్లాడేస్తారా? ఈ అభిజిత్ అన్న ఒక్కొక్క రకంగా అట్టు ఉంటాడు కదా. ఆ బిందు మాధవి కానీ అతను కానీ వెళ్ళి అడతా ఉంటారు మాటలు. సరే ఇంకా ఫస్ట్ ఫస్ట్ నుంచి పోతాం. ఇంకా ఫస్ట్ ఒక అమ్మాయి మాత్రము వచ్చింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఫస్ట్ వచ్చిన షష్ఠి అనమాట. ఆ అమ్మాయి చాలా ఉన్నాయమ్మా, అన్ని ఉన్నాయి నాకే తెలియలేదా అన్ని చెప్పింది. అంటే అన్ని చూస్తే ఆ అమ్మాయి ఒక మోడల్ కేటగిరీ నుంచి వచ్చింది. ముంబైలో సర్వే అవుతా ఉంది ఆ అమ్మాయి. ఇంకా వీళ్ళు అడిగారు నువ్వు ఎలాగా ఇంట్లో సర్వే అవుతావు అంటే ఎందుకు అవన్నీ అవుతాను, ముంబైలో మనమే సపోర్ట్ చేసుకుంటా ఉండాలా, అలాంటిది ఇక్కడ సర్వే అవ్వలేనా, ఖచ్చితంగా నేను బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవుతాను అని చెప్పనింది. తను నాకు ఒక స్టోరీ ఉంది అనేది. ఏంటి అంటే ఒక లవర్ ఉన్నవారు, నేను ఇట్లా మోడల్ గా వెళ్తామంటే సగం బికిని వేసుకొని వెళ్తావు కదా, నీ బాడీ అంతా చూపించుకుంటున్నావు కదా అని చెప్పి నాతో గొడవ పడేవాడు. అలాగే నన్ను 2 సార్లు కొట్టాడు. ఒక్కసారి కొట్టాడు, ఆ కొట్టిన కొట్టికి నాకు కర్ణ వేరే దెబ్బ తగిలింది. ఆ తర్వాత డాక్టర్లు చెప్పారు కొంచెం ఉంటే అది ప్రాబ్లం అయ్యిండేది అని చెప్పని అన్నారు. ఇంకా ఆ తర్వాత అతను బ్రేకప్ అయిందో సంథింగ్ ఏదో అయింది. కానీ ఇప్పుడు అమ్మ అయితే మోడల్ గా వచ్చింది. మొత్తానికి జడ్జిలను అయితే మెప్పించేసింది. కానీ 3 గ్రీన్స్ ఇస్తారేమో అనుకున్నాను, లేదు ఒకే ఒక గ్రీన్ ఇచ్చినారు. మిగతా ఇద్దరు అయితే రెడ్ అయితే ఇచ్చినారు వాళ్ళకి. కానీ సూపర్ గా చేసింది అయితే మాత్రం. ఆ చపాతీలు చేయడం కానీ, శ్రీముఖి వెనకాల తిరిగేసి నీళ్లు పోస్తుంటే ఎందుకు నీళ్లు పోస్తున్నాను ఇక్కడ చపాతీలు చేస్తున్నానని చెప్పడం కానీ, నేను చపాతీలు చేస్తుంటే అప్పడం లాగా అవుతుంది అని చెప్పడం కానీ, ఇదంతా అమ్మాయి బాగుంది. మోడల్ రంగానికి సంబంధించింది. బాగుగా అబ్బాయిని కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేటట్టే ఉంది. బిగ్ బాస్ హౌస్ కి అదే కదా కావాల్సింది. సో అదైతే వచ్చిందనమాట. అమ్మాయికి 2 గ్రీన్ ఇచ్చారు. బిందు మాత్రం రెడ్డే ఇచ్చినారు. చెప్పాం కదా బిందు మాత్రం రెడ్ పట్టుకుంటుంది ఎవరికి ఇచ్చేద్దామా అనేసి, అలా ఇచ్చేసినారు. ఇంకా రెండోది వచ్చేసి పూజారి వచ్చినాడు. అయ్యప్ప సాధు అని అతను వచ్చాడు అనమాట. అతను మల్టీ టాలెంటెడ్. అతనికి ఫస్ట్ వచ్చాడు, అలా పూజలు చేసుకుంటా వచ్చాడు. ఇంకా వెళ్ళిపోయి సెకండ్ ట్రిప్ వచ్చాడు. అప్పుడు ఒక సాంగ్ పెట్టి ఉండాల్సింది, నువ్వు ఇలా వస్తాడు రేమో అన్న సాంగ్ పెట్టి ఉండాల్సింది. అలా పెట్టలేదు. ఒక సాంగ్ తో అయితే లోపలికి వచ్చినాడు. ఏమి అంటే నేను ఒక డాన్స్ అని నేను పూజలు కూడా చేస్తా ఉంటాను, ఇంకా అక్కడ ఒక ఆడిషన్స్ జరుగుతా ఉంటే నువ్వు పూజలు చేసుకుంటున్నావా అని చెప్పి అన్నారు. అందుకే నేను ఇలా వచ్చాను అని చెప్పేసరికి ఇంకా బిందు మాది వచ్చేసి నీకు అదే బెటర్ కదా, అదే బాగుంది కదా, ఎందుకు అని చెప్పండి. ఆయనకి టాలెంట్ చూడాలి కానీ ఆయన పూజలు చేసుకుంటే నీకెందుకు, ఇంకేమైనా చేసుకుంటే నీకెందుకు. ఇంకా శ్రీముఖి చెప్పింది మేము కొంతమందినే పంపిద్దాం అనుకుంటున్నాం కదా హౌస్ లోకి, అదొక్కటే మా ప్రాబ్లం. అంటే నాకు టాలెంట్ ఉంది కదా, నా అంత టాలెంట్ ఇంకెవరికైనా ఉంటుందంటే అభిజిత్ వెటకారంగా అభిజిత్ కదప్ప నవదీప వెటకారంగా వచ్చేసి మేము వెతుక్కుంటాం ఏ టాలెంట్ ఉండాలని అని చెప్పడం అయితే జరిగింది. సరే మొత్తానికి ఆయనకైతే మొత్తం 3 రిజెక్ట్ చేసి అయితే పంపించేసినారబ్బా. మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు లోపలికి పంపించకూడదు. మీకు కావాల్సిన వాళ్ళని మాత్రమే పెట్టుకోవాలి, మిగతా వాళ్ళని బయటకు పంపించాలా. ఇంకా తర్వాత అపర్ణ వచ్చిందమ్మా. ఈ అమ్మాయిది కూడా సేమ్ ఇంచుమించు రాజకుమారికి ఉన్నంత స్టోరీయే ఉంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి 10 కిలోమీటర్లు 47 మినిట్స్ రన్నింగ్ చేస్తుందంట. ఇంకా వచ్చి రాగానే వాళ్ళు లేస్ కట్టుకో అని చెప్పేసి వాళ్ళైతే లేస్ కట్టుకోమని చెప్పినారు. ఇంకా లేస్ అయితే కట్టుకునింది. ఆ అమ్మాయి అయితే నాకు గోల్ ఏంటి అంటే, నేను ఇలా నాకు అకాడమీ ఒకటి ఉంది. ఏం అకాడమీ అంటే ఇలా నావీకి పోయే వాళ్ళు కానీ, పోలీస్ కి పోయే వాళ్ళు కానీ ఫిజికల్ అకాడమీ అంటాం కదా, ఆ రన్నింగ్ ఎలా చేయాలి అన్ని చెప్తా ఉంటాం కదా, ఆ అకాడమీ ఉంది. నాకు గోల్ అదే. నేను చేయలేకపోయాను కాబట్టి ఎవరినైనా సరే కొంతమందిని ఆర్మీలోకి పంపిద్దామని చెప్పి నా గోలు అనింది. దీంట్లో బిందు మాదిగా అడిగింది, ఇప్పుడు అకాడమీ పెట్టావు అది ఎంతమందిని పంపించావు ఆర్మీకి అంటే, నేను పెట్టింది 6 months అని చెప్పింది. 6 months అయినప్పుడు నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్ కి రావాలి ఎందుకు అనుకుంటున్నావు అంటే, మేడం అని దానికి సమాధానం లేదు. బిందు మాధవి చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అకాడమీ పెట్టింది, తన గోల్ చెప్పింది.
ఇప్పుడు ఒక 20-30 మందిని అక్కడికి పంపించి ఆర్మీకి పంపించి ఆ తర్వాత కాళ్ళ రెగరేసుకున్న చిరుగో నేను అచీవ్ చేశాను, ఇది నా అచీవ్మెంట్, నేను సింగల్ గానే అకాడమీ పెట్టుకున్నాను, నేను స్టూడెంట్స్ జాయిన్ చేసుకున్నాను, ఇంతమంది ఆర్మీకి పంపించాను, ఇది నా అచీవ్మెంట్, నేను లేడీ సింగాన్ని అని అప్పుడు చెప్పుకుంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్ కు తీసుకుంటారేమో. నేను సొంతంగా పెట్టుకున్నాను అని చెప్పననేది, నేను బిగ్ బాస్ వెళ్ళి కప్పు కొట్టాలని చెప్పింది. మా అమ్మకి కళ్ళు కనపడదు, మా అమ్మకు వచ్చే పెన్షన్ తోనే నేను బతకాలని చెప్పింది. మా అన్నయ్య లేరు, మా నాన్నగారు లేరు, చనిపోయారు అని చెప్పననేది. సరే అంతా ఓకే, ఎవరి సాడ్ స్టోరీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ అమ్మాయి గోలే ఆర్మీ పంపాలని చెప్పినప్పుడు బిగ్ బాస్ వచ్చి వేస్ట్ కదా. అది కూడా కాకుండా కూర్చొని ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఏడుస్తా ఉంది. అంత మంచి బలమున్న అమ్మాయి అలా కూర్చొని ఏడవడం వల్ల పక్కన వాళ్ళకి చీప్ అయిపోతుంది. అలా ఏడవకూడదు, తూచుకో నేను సాధించి తీరుతా అని చెప్పి బయటకు వచ్చేయాలా. ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ పోతా, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ పోతానని చెప్పేసి వచ్చేయాలా. అంతేగాని వినిపించుకుంటా పోతా ఉంటే ఇంకా శ్రీముఖ పిలిచి నీకు రిజెక్షన్ తీసుకోలేవా అంటే, నేను మా అమ్మకు చెప్పొచ్చాను, నేను మా అమ్మకి ఇష్టము నేను బిగ్ బాస్ హౌస్ కి రావడము, ఈజీగా నన్ను మీరు డౌన్ చేసేస్తున్నారా అనేది. అంత స్ట్రాంగ్ ఉమెన్ ఈజీగా పక్కన వాళ్ళు డౌన్ చేస్తే ఎందుకు డౌన్ అవుతారు? డౌన్ అవ్వరు కదా. బాగా కష్టాల్లో నుంచి బయటకు వచ్చినారు, ఇంకొకరు ఎవరో ఏదో మాట అన్నారంటే కిందకి దిగిపోరు, ఏ పో నువ్వేంటి నన్ను అనేదే ముందుకు పోతా ఉంటారు. అది స్ట్రాంగ్ ఉమెన్ అంటే అట్లా ఉండాలన్నమాట. ఈ అమ్మాయి కొంచెం పాపం ఎమోషనల్ అయింది, ఏడ్చేసింది. మా అమ్మకి నేను బిగ్ బాస్ హౌస్కి వస్తే చూద్దామని చెప్పి మా అమ్మ కళ అని చెప్పేసి అయితే చాలా బాధపడింది. ఓకే నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోవచ్చులే. వీళ్ళైతే అమ్మాయిని అయితే రిజెక్ట్ అయితే చేసేసారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రామకృష్ణ అంటే నవరసాల మామ అని చెప్పని అంటారు కదా, అతన్నైతే హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ నవరసాల మామ దగ్గర ఒక చిన్న ఇష్యూ అసలు ఏంటి అంటే, నవరసాలు చెప్పుంటే నా రసాలు వేరే అన్నాడు. ఏంటి ఆ రసాలు అంటే, ఒకటి వచ్చేసి లవ్, బ్రేకప్, మోటివేషన్ అట్లాంటిది ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా అభిజిత్ వచ్చాడు, నాకు లవర్ మోసం చేసింది, నాకు మోటివేట్ చెయ్యంటే, పోతే పోయిందిలే మన అమ్మాయి కోసం ఉండాలి నా, ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అంటే, నన్ను మోటివేట్ చేస్తున్నావా, క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా అంటే, ఇప్పుడు మనం ఏదైనా రాసేటప్పుడు ఆచి తూచి రాయాలా. ఒకటి రాసాము అంటే పర్ఫెక్ట్ గా కరెక్ట్ అయి ఉండాలా. అదే నేను చెప్తా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ కు పోయినప్పుడు. అది రాయడం కూడా అలాగే రాసి, సరే నువ్వు రాసిన దాంట్లో ఏంటి అంటే, నేను ఇండివిజువల్ అనా అదే దాన్ని ఏమంటారు, తెలియకుండా ఎవరికి కనపడకుండా వచ్చే పర్సన్ అంటాం కదా, ఇండివిజువల్ ఏదోలే నాకు సరిగా నోట్ ఎవరికి కనపడకుండా వచ్చే పర్సన్ అంటాను. అదైతే ఏం చేస్తామంటే ఒక అమ్మాయికి కిస్ చేస్తానని చెప్పి రాశాడు. ఇంకా బిందు వాళ్ళకి కోపం వచ్చింది. అంటే కోపం అంటే నవరసాలు పలికించాలి కదా, అందుకని ఇదేనా నీ మెంటాలిటీ, నువ్వు కనపడకుండా ఉంటే పక్కన అమ్మాయికి కిస్ చేస్తానంటావా, తప్పు కదా అనేసి నేను కానీ అలా అయితే నేను లెంప పగల కొడతాను, ఓకేనా అంటే, ఓకే మేడం ఇది మీ అభిప్రాయము అని చెప్పాడు అన్నాడు. సరే మొత్తానికి అతనికి ఎట్టో కట్ట సెలెక్ట్ అంటే సెలెక్ట్ కాదులే, ఒక గ్రీన్ అయితే ఇచ్చి హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా తర్వాత వైట్ గోల్డ్ నుంచి అయితే వచ్చినారు. ఒకరు వచ్చేసి రాజు అంట, తర్వాత సిరి, ఆ తర్వాత ఎవరో సుబ్బరాయుడు, ఆ తర్వాత కావ్య నాయుడు. వీళ్ళంతా ఏంటంటే, ఒకరేమో నా వైఫ్ కోసం వస్తున్నానని చెప్పి ఒకరు, ఇంకొకరు వచ్చేసి నా ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలంటే బిగ్ బాస్ కి రావాలని చెప్పి ఒకరు. ఏందో వాళ్ళనైతే మనకి పూర్తిగా చూపించలేదు కాబట్టి వాళ్ళని రిజెక్ట్ చేసేసారు వాళ్ళు ఒక్కొక్కరిని. అలాగే దాంట్లో భరత్ వేణు కూడా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను రాజకుమారి చెప్పే ఉన్నాను, ఇంకా లయా కూడా చెప్పేసినాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వెంకీ వైబ్స్ వచ్చినాడు, అది కూడా బాగుంది ఆయనది. వెంకీ వైబ్స్ అయితే కూడా చాలా బాగుంది, బాగా చేశాడు అనిపించింది. బురదలో పొళ్ళాడాడు, నెక్స్ట్ జన్మలో ఏం పుడతావు అంటే పందే పుడతాను అని చెప్పేసి తనైతే చెప్పాడు అనమాట. ఇంకా అంతే, అది తీసుకొని బురద తీసుకొచ్చి ఆ బురదలో పొళ్ళాడాడు. నెక్స్ట్ జన్మలో రాసింది, ఈ జన్మలో కాదు కదా అని అని ఉండాల్సింది. అట్లా చెప్పకుండా పాపం బాగానే చేశాడులే. తన్ని కూడా హోల్డ్ లోనే పెట్టున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ పై వెళ్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సరే ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది వచ్చినారు, గోల్డ్ డ్రాప్ వాళ్ళ నుంచి కొంతమంది వచ్చారు. ఒకటేమో సాంబశివ, ప్రదీప్, వినీత, లోకేష్, వీళ్ళంతా వచ్చినారు. వీళ్ళందరూ ఒక్కొక్క మాట చెప్పి వాళ్ళని అయితే రిజెక్ట్ చేసేయడం అయితే జరిగింది. ఇది ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎవరు బాగా నచ్చారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.